స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. శాసనసభ్యుడిగా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొడదామనుకున్నారు. కానీ ఇవాళ విజయ పరంపరలోనైనా హ్యాట్రిక్ కొట్టాలనే ఒక ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేసే ఒక దృక్పథంతో ఎంపీ సీటు తనకిస్తే ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఆరూరు రమేష్ గారు. ఆయన మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఇవాళ ఎంపీ టికెట్ కోసం మీరు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మీకు ఇచ్చే అవకాశం ఉందా? ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేయడం ఉండదు మా పార్టీలో. పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు అభ్యర్థి అయినా కలిసికట్టుగా పనిచేయడం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ విధి విధానం. దాని ప్రయత్నాలు చేసుడో పైరవీలు చేసుడో అనేది లేదు. మరి ఎవరైతే అధిష్టానం మా నాయకుడు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తారో వారి కోసం సిన్సియర్గా, కమిట్మెంట్గా, క్వాలిటీగా పనిచేసే బాధ్యత మా వర్ధనపేట నియోజకవర్గ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నేను బాధ్యత తీసుకొని పనిచేస్తాను. మీకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? మీకు కమ్యూనిటీ కూడా కలిసి వచ్చే పరిస్థితి ఉంది అంటే అవకాశాలు అధిష్టాన నిర్ణయం మేరకు అవకాశాలు తప్ప వ్యక్తిగా లేదా ఇతరత్ర అనేది ఉండదు. ఎందుకంటే మా నాయకుడు 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలుగా ప్రజా అవసరాల కోసం, పేద బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం అనేక పథకాలు రూపకల్పన చేసి, అనేక ప్రాజెక్టులు ఇతరత్ర ఇన్ఫ్రా డెవలప్ చేసి, మరి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి. అదేవిధంగా మరి రేపు బరిలో ఎవరిని ఉంచాలి, ఏం చేయాలనేది నాయకునికి తెలుసు. కాబట్టి మా నాయకుని నిర్ణయం మేరకే ఉంటుంది తప్ప వ్యక్తిగా ఎవరు కూడా ప్రయత్నం చేయరు. ఓకే, ఇవాళ కాంగ్రెస్ నుండి రాజయ్య ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా మరి ఏ క్యాండిడేట్కి ఇస్తే అతనిపై విజయం సాధించవచ్చు అనుకుంటున్నారు? ఎవరికి ఇచ్చినా తప్పకుండా వరంగల్ పార్లమెంటు మేము విజయం సాధిస్తాం. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాకుంది. ఓకే, ఇవాళ ప్రభుత్వం మారినా కాంగ్రెస్ పార్టీ 10 రోజుల ప్రభుత్వం అయితే నడుస్తూ ఉంది. ఎలా ఉంది? దీన్ని ఎలా చూస్తున్నారు? ప్రజలు గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారు, లేదా ఈ రాష్ట్రంలో గత పాలకులు అప్పులు చేసిండ్లు అని దాటవేస్తారా, ఏం చేస్తారా అనేది గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి బడ్జెట్లో మరి ఆడిట్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్ అన్నీ కూడా సమర్పిస్తారు. ఒక శాసనసభ్యుని నేను చూసిన. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు లాస్ట్ టైం ఉన్న పరిస్థితులు ఏంది, ఇప్పుడు ఏం చేయబోతున్నాం ఏంది అనేది ప్రతిదీ కూడా ఉంటుంది. అవి తెలుసు, వాళ్ళకు తెలిసే హామీలు ఇచ్చారు కదా. మరి ఏ మేరకు అమలు చేస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది మా పార్టీ, మా నాయకుని ఆలోచన విధానం, మా ఆలోచన విధానం కూడా అదే. మరి మాయ మాటలు చెప్పి లేదా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేది నా ఉద్దేశం. రైట్, ఇవాళ శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ కొట్టే కృషి అయితే చేశారు. కానీ కొద్దిలో అది కాస్తంత జారిపోయిన విషయం. అయితే విజయ పరంపరలో ఇప్పటికి 2 సార్లు అయితే గెలిచారు. ఇవాళ ఎంపీగా గెలిచినా కూడా అనుకున్న హ్యాట్రిక్ సాధించినట్టే అవుతుంది. ఇవాళ మీకు అవకాశం ఇస్తే అధిష్టానం గెలుస్తారా? ఆ హోప్ ఉందా? అధిష్టానం అవకాశం ఇస్తే 100% గెలుస్తాం. ఆ హోప్ నాకు ఉంది. ఎందుకంటే మా పార్టీ క్యాడర్ కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ కమిట్మెంట్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం, తనకైతే అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని పార్టీ శ్రేణులు కూడా కమిట్మెంట్తో పనిచేస్తారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలు అయితేంది ఇవాళ అవన్నీ కూడా ప్రజల్లో గుర్తింపు పొందున్నాయి. కాబట్టి నాకిచ్చినా ఇవ్వకున్నా ఎవరికిచ్చినా నేను సైతం వారిని గెలిపించేందుకు ముందుంటానని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్,
వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.